ఎంత తీసుకున్నావు రెమ్యునరేషన్ మూవీకి? హాఫ్ కెమెరా వద్దా, ఆన్ కెమెరా చెప్పు నార్మల్గా. అసలు కెరియర్లో చూస్తాను అనుకునే అమౌంట్ చూసావా? దానికి రీచ్ అయ్యావా? రీచ్ అయిపోయాను ఇంద్ర, రీచ్ అయిపోయాను. నాకు నేను ఒక అమౌంట్ అనుకున్నాను, ఆ అమౌంట్ రీచ్ అయిపోయాను నేను. సక్సెస్. ఇంకా నాకు అనుకున్నది ఏదో వచ్చింది. అప్పుడు తర్వాత ఏమైనా కలిసావు మళ్ళీ రీసెంట్గా నిహారిక మేడంని? మొన్ననే కలిసాం మేము. మొన్న రీసెంట్గా ఒకసారి కలిసాం అనమాట. కొంచెం ఇప్పుడు ఈ మధ్య ఇంకేం కలవలేదు. ఒక 1 వీక్ అవుతుంది కలిసి మేడం గారిని, అంతే. ఏంటి ఇంకెలా అప్రోచ్? ఏమైనా స్టోరీస్ వింటున్నావా? ఏమైనా కాల్స్ వస్తున్నాయి ఇంకా మా దాంట్లో చేయమని అట్లా ఏమన్నా కొత్త? వింటున్నా. ఇవాళ రేపు ఒకటి ఉంది, వినాలి, చూడాలి. ఇంకా ఏమో వస్తాయి అని చూస్తున్నాం. అసలు ఎవరు ఇన్స్పిరేషన్? ఒక ఆర్టిస్ట్ అవుదాం లేకపోతే ఒక కమెడియన్ అవుదాము, అసలు ఇండస్ట్రీకి రావాలని ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఎవరు నీకు? ఫస్ట్ ఇన్స్పిరేషన్ వచ్చేసి నాకు ఊర్లో ఉండేటప్పుడు నాకు బాబు మోహన్ గారు బాగా ఇన్స్పిరేషన్. బాబు మోహన్ గారు సినిమాలు చూస్తున్నప్పుడు క్యారెక్టర్ నాకు బాగా ఇంప్రెస్ అయ్యింది అనమాట. నేను దాన్ని ఇంప్రెస్ చేసుకుని నేను కూడా భలే ఉన్నా. అంటే బాబు మోహన్ అయింది కదా, మనం భలే చేస్తున్నాం సార్, మనం కూడా చేయొచ్చు అని చెప్పి నేను ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని, తర్వాత మా ఊర్లో అన్నయ్య, మాది మట్టవనపల్లి గ్రామం మాది. మా ఊరు నుంచి నా అన్నయ్య మట్టా వాసు కూడా ఇండస్ట్రీలో ఉంటాడు అనమాట. ఆ అన్నయ్య సపోర్ట్ తోటి నేను ఇండస్ట్రీలోకి రావడం జరిగింది అనమాట. ఇండస్ట్రీలోకి వచ్చి తర్వాత చాలా మంది, ఇప్పుడు కిరణ్ అన్న ఇన్స్పిరేషన్ అయ్యారు, తర్వాత మన అజయ్ ఘోష్ ఇన్స్పిరేషన్ అయ్యారు. అజయ్ గారి ఘోష్తో నీకు ఎలా ఉంది బాండింగ్? ఆయనతో చాలా డేస్ వర్క్ చేసావు కదా నువ్వు. అవునవును సార్. ఆయన ఏమైనా టిప్స్ చెప్పారు? ఆయన కూడా సేమ్ నార్మల్ సైడ్ నుంచి వచ్చిన మనిషి అనమాట. ఆయన నిజంగా లిటరల్ నాకు దేవుడు లాంటి మనిషి అనమాట. చాలా టిప్స్ చెప్పారు ఆయన దగ్గర. నేను ఇంటికి వెళ్ళి కూర్చొని వెయిట్ చేసి ఆయన చెప్పేది ప్రతిదీ విని ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, అన్నం తినేది కూడా ఎలా తినాలి, ఇవన్నీ దగ్గర ఉండి ఏదైనా కొంచెం ఏదో ఉంటుంది ఓపెన్ గా మాట్లాడతారు. మనకేమనిపిస్తుంది అంటే కోపంతో ఉన్నాడు మన మీద అనిపిస్తుంది. ఎట్లా ఉండేవారు ఆఫ్ కెమెరా? ఏమన్నా ఆఫ్ కెమెరా ఇప్పుడు నేను ముందు చెప్తే మొత్తం బిగ్ ఫైట్ అయింది. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఆయన, నిజంగా ఫ్రెండ్లీగా ఉంటారు. నేను అజయ్ ఘోష్ గారిని అయ్యగారిని పిలుస్తా, అజయ్ ఘోష్ గారు కూడా నన్ను అయ్యగారిని పిలుస్తారు అనమాట. మా మధ్య ఉన్న ర్యాపో నిజంగా నేను సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి సార్ వాళ్ళ ఫ్యామిలీతో కలిసిపోయేంత ర్యాపో అనమాట. ఇప్పటికీ వాళ్ళ ఫ్యామిలీ నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్లో చూసుకుంటారు. ఈ మూవీ రిలీజ్ అయ్యి కలిసి ఆయన ఏమన్నా చూసారా? అంటే రిలీజ్ ముందు కలిసాను. సార్ కొంచెం అవుట్డోర్లో ఉన్నారన్నమాట. వచ్చాక చూడాలి, చూపిద్దాం అనుకుంటా సినిమా దగ్గర ఉండి, కానీ ఏమైతుందో బిజీ ఉన్నారు ఆయన. నీకు ఎలాంటి డ్రీమ్ రోల్స్ చేయాలని మామూలుగా ఇండస్ట్రీలో? డ్రీమ్ రోల్స్ వచ్చేసి అదే బాబు మోహన్ గారు ఇలాంటి క్యారెక్టర్ చేయాలని చెప్పి నా డ్రీమ్ రోల్ అనమాట. అది వస్తే చేయడానికి నేను రెడీగా ఉన్నాను. షూర్. నువ్వైతే ఒక ఆఫీస్ బాయ్గా స్టార్ట్ అయ్యి ఈరోజు కమిటీ కూరల్లో వన్ ఆఫ్ ది టాప్ లీడ్ అయిపోయావు. సో ఇంకా చాలా మంది అట్లా అనుకుంటారు కదా, ఏమో నిన్ను చూసి కూడా చాలా మంది ఇన్స్పిరేషన్గా రావచ్చు. సో అలా అనుకునే వాళ్ళకి నువ్వు ఇచ్చే సలహా అంటే ఏం చెప్తావు? ఇండస్ట్రీకి వద్దాం అనుకునే వాళ్ళకి, కొత్తగా ఇండస్ట్రీకి వద్దాం అనుకునే వాళ్ళకి నేను ఇచ్చే, అంటే నేను సలహా ఇచ్చేంత పెద్దోని కాదు నిజంగా, కానీ నాకు తమ్ముళ్ళు లాంటి వాళ్ళకి నేను ఏం చెప్తానంటే, ఫస్ట్ మన ఫ్యామిలీకి మనం చాలా వివరంగా చెప్పాలి. ఇండస్ట్రీకి వచ్చే ముందు ఫ్యామిలీతో చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీతో చెప్పి మాట్లాడి, అమ్మ నాకు ఈ టైం పడుతుందమ్మా, కొంచెం ఇండస్ట్రీకి వెళ్దాం అనుకుంటున్నాను, ఒక ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నా, లేకపోతే డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నా. ఆర్టిస్ట్ అయ్యేటోళ్ళకి ఫ్యామిలీతో క్లియర్గా మాట్లాడాలి. ఫస్ట్ వాళ్ళతో క్లియర్గా మాట్లాడాలి. అమ్మ ఇంత టైం పడుతుంది, ఇంత టైం పడుతుంది, ఇంత ఖర్చులు ఉంటాయి, ఏముంటాయి, అప్పటి వరకు నన్ను వదిలేయండి, మిమ్మల్ని అడిగి ఇబ్బంది పెట్టను, నా నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఒక 4-5 సంవత్సరాల దాకా అని చెప్పి, మనకు వచ్చిన దాంట్లో కొంచెం ఫ్యామిలీకి ఇచ్చుకుంటూ, ఏదైనా మనం కొంచెం ట్రయల్స్ చేసుకునేటప్పుడు వర్క్ చేసుకుంటూ, ఏదైనా ర్యాపిడో లేదా ఇంకోటి ఏదైనా వేసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ, అంత టైం మనం అంటే కొత్త ఇప్పుడు ఎలా ఆర్టిస్టులు ఎలా అంటే తిరిగేసినామా, ఏదో ఆడిషన్ ఇచ్చేసినామా అట్లా కాదు. అసలు ఆర్టిస్ట్ అవ్వాలంటే మన ప్రొఫైల్ ఒకటి ఉంటుంది, పోర్ట్ఫోలియో. అది ఎలా ఉంటుంది, అది ఎక్కడ చేయించుకోవాలి, మన స్టిల్స్ ఎలా ఇవ్వాలి, ప్రతిదీ కూడా మనం అవగాహన ఉండాలి. మనకి అవగాహన ఉండాలంటే మనకు తెలిసిన వాళ్ళ కొందరితో జర్నీ చేయాలి. కొంచెం మెయిన్ వాళ్ళతో జర్నీ చేసి అవన్నీ తెలుసుకొని, ప్రతి దాని గురించి తెలుసుకొని అవి మనం అంటే పోర్ట్ఫోలియో రెడీ చేయించుకొని, ఏ ఆఫీస్కి వెళ్ళాలి, ఎలాంటి ఆఫీస్కి వెళ్ళాలి, ఆడిషన్ ఎలా ఇవ్వాలి, ప్రతిదీ నేర్చుకొని, అంటే లిటరల్గా నేర్చుకోవాలి. దాని మీద ఒక అవగాహన అనేది చేసుకున్న తర్వాత అప్పుడు మనం దిగాలి. కానీ అసలు అవగాహన లేకుండానే వచ్చేసినాం హైదరాబాద్ ఆర్టిస్ట్ అయిపోదాం పీక్. చాలా మంది ఏంటంటే ఇన్స్టాలో ఒక 1000 మంది ఫాలోవర్స్ ఉంటే నేను ఆర్టిస్ట్ అని చెప్పేసి హైదరాబాద్ బస్సు ఎక్కేసి వచ్చేసి నేను ఆర్టిస్ట్ అని చెప్పేసి తిరిగేస్తున్నారు.
సో దానివల్ల ఇన్ని ఇయర్స్ నుంచి కష్టపడి ఉన్న వాళ్ళకి ఏమైనా మైనస్ జరిగే అవకాశం ఉన్నాయి? మైనస్ ఎవరు టాలెంట్ని కూడా ఆపలేరండి. ఎవరి టాలెంట్ ఆపలేరు. నాకున్న టాలెంట్ నాకు ఉంటుంది, నీకున్న టాలెంట్ నీకు ఉంటుంది. నువ్వు దాంట్లో సక్సెస్ అవుతావు, నేను దాంట్లో సక్సెస్ అవుతున్నావు. ఎవరికెవరు పోటీ కాదు. ఇన్స్టా వాళ్ళు సినిమా వాళ్ళు సక్సెస్ పోటీ కాదు, సినిమా వాళ్ళు ఇన్స్టాలో రీల్స్ చేసిన పోటీ కాదు. ఎవరి టాలెంట్ వాళ్ళది. కాబట్టి నేనేమంటున్నానంటే ఏదైనా ఒకటి మనం అనుకునేటప్పుడు దాని మీద పూర్తి అవగాహన అనేది ఉండాలి. అవగాహన లేకుండా మనం దిగేసి మనకి దాని మీద చెప్తాను కదా, నేను అవగాహన లేకుండా చేస్తే మాత్రం సక్సెస్ అనేది అవ్వలేం మనం, అసలు అవ్వలేం మనం. నాకు కూడా ఇంత టైం పట్టిందంటే ఒక 7-8 years అవుతుందంటే నాకు స్టార్టింగ్లో దీని మీద ఎలాంటి అవగాహన లేదు నాకు. నేను అనుకున్నా, చాలాసార్లు అనుకున్నా ప్రతిదీ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అసలు ఆర్టిస్ట్ అంటే ఏంటి, అసలు వాయిస్ ఓవర్ అంటే ఏంటి, డబ్బింగ్ అంటే ఏంటి, కెమెరా అంటే ఏంటి, లెన్స్ ఏంటి, ప్రతిదీ ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా మనం సమాధానం చెప్పాలి, ప్రతి దాని మీద కూడా నేను పాయింట్ నేర్చుకొని ఈరోజు ఇక్కడ నిలబడ్డా. కానీ నేర్చుకోకుండా దాని అవగాహన లేకుండా అయితే ఉండలేదు. కొత్తగా వచ్చే వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నాను, అందుకే ప్రతి దాని మీద అవగాహన చేసుకోండి. ఓపికతో ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపికతో ఉండాలి. మనం ఓపికతో ఉండి ఒక నిజంగా ప్రయత్నం చేస్తే మాత్రం కంపల్సరీగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే నీకు ఎవరైనా డ్రీమ్ డైరెక్టర్తో వర్క్ చేయాలని ఉందా? నీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు నార్మల్గా? ఫేవరెట్ డైరెక్టర్ మా వంశీనియా, కంప్లీట్ వంశీనియా. వంశీ గారు అంటే వంశీ గారు ఆఫర్ ఇచ్చారని చెప్పేసి చెప్తున్నావు కదా. మామూలుగా లైక్ పాన్ ఇండియా డైరెక్టర్స్ అవ్వచ్చు, నార్మల్ డైరెక్టర్స్ అవ్వచ్చు. పూరి జగన్నాథ్ గారు బాగా ఇష్టం. ఆయనతో వర్క్ చేయాలని ఉంది, అది ఎప్పుడైతే కుదురుతో తెలియదు. ఆ యాక్టర్స్ అయితే మాత్రం నాకు దివిశ్రీపతి గారు, హీరోయిన్ దివిశ్రీపతి గారు చూసాను, స్టోరీస్ అన్ని చూస్తూ ఉంటాను. నాకు క్రష్ అనమాట. నా లైఫ్ లో నేను నాకు తెలిసి దిగే లోపల అంటే ఇది రిటైర్మెంట్ కలిసాను నేను. మూవీ రిలీజ్ అయ్యాక రిలీజ్ కలవలేదు, ఒక 2 years బ్యాక్ కలిసాను నేను. 2 years బ్యాక్ కలిసాను అనమాట రవీంద్ర భారతిలో. నేను ఆవిడతో వర్క్ చేయాలని చెప్పి ఎప్పటి నుంచో నాకు కోరికలా ఉండిపోయింది, ఒక కళా కోరికలా ఉండిపోయింది. నా లైఫ్ డ్రీమ్ అనమాట అది. దివ్యశ్రీ గారు చూస్తే శివాకి ఒకసారి మీరు కూడా అవకాశం ఇవ్వండి. మరి ఒక చిన్న క్యారెక్టర్ పర్లేదు, దివ్యశ్రీపతి మేడం గారు సినిమాలు అయితే మాత్రం కంపల్సరీ చేస్తాను. మరి కష్టం తమ్ముడి క్యారెక్టర్ చేస్తావా? అది అవుదమ్మా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు డిప్యూటీ సీఎం గారు కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా చూసి ఒకసారి ఆయన పిలిస్తే, ఆయన హైదరాబాద్లో అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు, ఆయనతో ఒకవేళ ఇంటరాక్షన్ వస్తే నువ్వు ఆయన ఏం మాట్లాడతావు ఆయనతో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చాలా థ్యాంక్స్ చెప్తాను నేను. ఎందుకంటే ఆంధ్ర ప్రజల గురించి ఆలోచించి అంటే ఓడిపోయినా సరే నిలబడి అన్ని అవమానాలు తట్టుకొని, ప్రతిపక్షంలో ఉండి అన్ని అవమానాలు తట్టుకొని గెలిచి పోరాడినందుకు ఫస్ట్ నేను ఆయన చాలా కృతజ్ఞతలు తెలుపుతా ఫస్ట్. తర్వాత ఏదైనా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడతాను నాకు తెలియదు. క్వశ్చన్ అడిగే అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ గారు ఏం క్వశ్చన్ అడుగుతాను? క్వశ్చన్ అడిగే అవకాశం ఏం లేదు అన్న. నేను పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ, నేను ఎక్కడ, ఆయన క్వశ్చన్ చేసేంత అర్హత నాకు లేదు. నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను అంతే. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపు నుంచి నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంట? అవునాయి. నెక్స్ట్ టార్గెట్ సీఎంఏ. నాకు తెలిసి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు, పక్కా అవుతారు అనుకుంటున్నా. అంటే నేను ఏదో చెప్పేయడం కాదు, కానీ నాకు నా మనసు కనిపించింది ఏంటంటే నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గారు అనిపిస్తుంది నాకు. చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్తో, టీడీపీ సపోర్ట్ తోటి నెక్స్ట్ జనసేనలో దేవుడి దేవల్ల కలంతల ఆశీస్సులతో నెక్స్ట్ మన సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటుందని చెప్పి నాకు చాలా ఆశగా ఉంది. నిజంగా. నీ ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరు? ఫేవరెట్ పొలిటీషియన్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారు పొలిటీషియన్. ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారే, ఫేవరెట్ పొలిటీషియన్ కూడా పవన్ కళ్యాణ్ గారే. ఓకే శివ, థ్యాంక్ యూ. నేను పిలవగానే నాకు ఈ టైం ఇచ్చినందుకు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. చూసారుగా, శివ అయితే అలానే చాలామంది మనలో కూడా ఉంటారు, చాలామంది మీలో కూడా టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు. శివ లాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకోండి, కన్ఫర్మ్గా మీరు కూడా లైఫ్లో సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ నాగేంద్ర. థ్యాంక్ యూ శివ. థ్యాంక్ యూ.